అసలు కొన్నిసార్లు భవిష్యవాణి ఎక్కడ మొదలవుతుందో, సైన్స్ ఎక్కడ మొదలవుతుందో ఆ రెండింటి మధ్య గీత చాలా పలుచగా ఉంటుంది గదా. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. ఎప్పుడో చెప్పిన ఓ మాట ఇప్పుడు ఆకాశంలో నిజం కాబోతోందా? ఈ మాట ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఒక పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఇప్పుడు విషయమేంటంటే కేవలం ఊహల్లోనే కాదు, నిజంగానే మన సౌర వ్యవస్థలోకి ఒక అపరిచితుడు వచ్చాడు. మరి ఆ భవిష్యవాణికి ఈ కొత్త అతిథికి ఏమైనా సంబంధముందా? అవును, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే. ఒక పురాతన భవిష్యవాణికి, ప్రస్తుతం మన సౌర వ్యవస్థ గుండా దూసుకెళ్తున్న ఒక నిజమైన ఖగోళ వస్తువుకి మధ్య నిజంగానే ఏదైనా లింకుందా? సరే, పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఓకే, మనమిప్పుడు ఒక కాస్మిక్ డిటెక్టివ్స్ లాగా మారిపోదాం. ఈ విశ్వ రహస్యాన్ని ఛేదించడానికి మన పరిశోధన మొదలు పెడదాం. ఇదొక డిటెక్టివ్ స్టోరీ లాంటిదే, కాకపోతే క్లూజ్ అన్నీ భూమ్మీద కాదు, ఆకాశంలో ఉన్నాయి. అండ్ మన ఈ డిటెక్టివ్ కథలో మెయిన్ క్యారెక్టర్ ఇదే, 3I అట్లస్. సైంటిస్టులు దీన్ని మొదటిసారి చూసినప్పుడు దాని స్పీడ్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అది మన సోలార్ సిస్టమ్కి చెందిన వస్తువు ప్రయాణించే వేగం కంటే చాలా చాలా ఎక్కువ. అప్పుడే వాళ్ళకర్థమైపోయింది, ఇది మనవాడు తాదు, బయటి నుండి వచ్చాడు అని. ఇక అప్పట్నుంచి మొదలయ్యాయి ప్రశ్నలు. అసలిది ఎక్కడ్నుండి వచ్చింది, ఎందుకొచ్చింది? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మన సూర్యుడి కుటుంబానికి చెందింది కాదు. ఎక్కడో వేరే నక్షత్ర వ్యవస్థ నుండి మన దగ్గరకొచ్చిన గెస్ట్ అన్మాట. ఇది మామూలు విషయం కాదు, చాలా చాలా అరుదైన సంఘటన. సరే, దాని జర్నీ మ్యాప్ ఒకసారి చూద్దాం. చూడండి, జులై 2025లో దీన్ని కనిపెట్టారు. అక్కడి నుంచి మన సోలార్ సిస్టంలోకి దూసుకొచ్చి అక్టోబర్లో సూర్యుడికి బాగా దగ్గరగా వెళ్ళింది. ఆ తర్వాత డిసెంబర్ 2025 కల్లా మన భూమికి కూడా దగ్గరగా వచ్చింది. ఇక మార్చి 2026లో జూపిటర్ ఆర్బిట్ను దాటేసి మన సోలార్ సిస్టం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతోంది. అంటే ఇది మన దగ్గర ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఈ వస్తువు రాకతో సైంటిస్టుల మధ్య ఒక పెద్ద డిబేటే మొదలైంది. అసలు ఇదేంటి అనే దానిపై రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఇక్కడ మేజర్గా 2 థీరీలున్నాయి. ఒకవైపేమో ఏవి లోబ్ లాంటి కొందరు సైంటిస్టులు ఇది గ్రహాంతరవాసులు పంపిన స్పేస్షిప్ కావచ్చు అంటున్నారు. మరోవైపేమో చాలామంది సైంటిస్టులు కాదు, ఇది చాలా అరుదైనది, కాని ఇది కేవలం ఒక తోకచుక్క మాత్రమే అని నమ్ముతున్నారు. చూసారా, ఈ మిస్టరీలో ఉన్న అసలైన కాన్ఫ్లిక్ట్ ఇదే. అసలిది ఏలియన్ టెక్నాలజీ ఏమో అనే అనుమానం రావడానికి కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ వింత ఆధారాలు. ఇవన్నీ ఒక డిటెక్టివ్ ఫైల్లో క్లూజ్ లాంటివి. ఉదాహరణకు దీనిలోంచి ఇనుము, నికెల్ లాంటివి ఆవిరవడం, అది ఒక పెద్ద సౌర తుఫాన్ను ఏమీ కానట్టు తట్టుకోవడం, దాని రంగు, దాని ప్రకాశం, ఇవన్నీ మామూలు తోకచుక్కలకుండే లక్షణాల కన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. సో ఈ వింతలన్నీ చూసి ఊహాగానాలు బాగా పెరిగిపోయాయి. కానీ సైంటిస్టులకొక విషయం అర్థమైంది. ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే అది ఏమిటి అని అడగడం మాత్రమే కాదు, అది ఎప్పుడు మరియు ఎక్కడి నుండి వచ్చింది అని కూడా తెలుసుకోవాలి. అసలు కీ అంతా అక్కడే ఉంది. ఇక్కడే మన ఇన్వెస్టిగేషన్లో అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనం ఈ విజిటర్ గురించి ఎవ్వరూ ఊహించని, నమ్మశక్యం కాని ఒక గతాన్ని తెలుసుకోబోతున్నాం. సో సైంటిస్టులేం చేశారంటే దాని రూట్ని వెనక్కి ట్రేస్ చేశారు. దాని గమనాన్ని బట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కగట్టారు. అప్పుడు వాళ్లకొక షాకింగ్ విషయం తెలిసింది. దాని ఇల్లు మన పాలపుంతలోనే ఉన్న థిక్ డిస్క్ అనే ప్రాంతం. అసలు ఈ థిక్ డిస్క్ ఏంటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మన గ్యాలక్సీని ఒక ఇడ్లీలా ఊహించుకోండి. మనం అంటే మన సూర్యుడు, భూమి అన్నీ ఆ ఇడ్లీ మధ్యలో ఉంటే పల్చటి భాగంలో అంటే థిన్ డిస్క్లో ఉంటాయి. కాని ఈ తోకచుక్క ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసా? ఇడ్లీకి పైన కింద ఉండే ఉబ్బిన పాత భాగం ఉంది కదా, ఆ థిక్ డిస్క్ నుంచి వచ్చింది. అంటే అది మన గ్యాలక్సీలోనే ఉన్న ఒక పురాతన ఏరియా అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, 1400 కోట్లు, 14 బిలియన్. ఈ నెంబర్ దేనికో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అవును, మన ఇన్వెస్టిగేషన్లో క్లైమాక్స్ ఇదే. ఈ 3I బ్లాస్ట్ వయసు సుమారుగా 1400 కోట్ల సంవత్సరాలు. అంటే మన సూర్యుడు, మన భూమి పుట్టడానికన్నా ఎన్నో వందల కోట్ల ఏళ్ల ముందే ఇది పుట్టిందన్నమాట. ఆల్మోస్ట్ మన విశ్వం పుట్టినప్పటినుంచి ఇదుందన్నమాట. ఈ తేడా ఎంత పెద్దదో చూడండి. ఈ బార్ చార్ట్లో మొదటి బార్ 3 IIT అట్లస్ వయస్సు 1400 కోట్ల సంవత్సరాలు.
దాని పక్కనే చూడండి, మన సూర్యుడి వయస్సు, భూమి వయస్సు ఎంత చిన్నగా ఉన్నాయో. అంటే మన సోలార్ సిస్టమ్ అనేదే లేనప్పుడు ఈ వస్తువు ఆల్రెడీ కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా ఈ విశ్వంలో ప్రయాణిస్తూనే ఉంది. సో ఇప్పుడు దాని ఐడెంటిటీ మొత్తం మారిపోయింది కదా. ఇది కేవలం వేరే నక్షత్రం నుంచొచ్చిన ఒక విజిటర్ కాదు. ఇది మన గెలాక్సీ పుట్టుకను కళ్ళారా చూసిన ఒక టైం ట్రావెలర్, ఒక కాల యాత్రికుడు. ఇంత పురాతనమైన వస్తువు మరి ఇది నిజంగానే గ్రహాంతర నౌక అయ్యుంటుందా? ఈ వాదనకొక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం వచ్చింది. అందుకే మనమిప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చాం. ఇక్కడ ఈ కేస్ క్లోజ్ కాబోతోంది. ఈ ఏలియన్ షిప్ అనే ప్రశ్నకు ఫైనల్ ఆన్సర్ తెలుసుకోవడానికి ఒక డెఫినిటివ్ టెస్ట్ చేశారు. బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని దానివైపు తిప్పి ఒకే ఒక్క దానికోసం వెతికారు, ఏమైనా ఏలియన్ టెక్నాలజీ సిగ్నల్స్ వస్తున్నాయా అని. మరి రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ రేడియో స్కాన్లో గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ ఎలాంటి ఆర్టిఫిషియల్ సిగ్నల్స్ని గుర్తించలేదు. నథింగ్, సైలెన్స్. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసింది. 3i అట్లస్ అనేది గ్రహాంతర నౌక కాదు, అది ఒక సహజమైన కాని చాలా పురాతనమైన, ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకున్న ఒక తోకచుక్క. దీంతో ఆ భవిష్యవాణికి, ఏలియన్ షిప్ థియరీకి తెరపడింది. కాని ఆలోచించండి, ఇది ఏలియన్ షిప్ కాకపోవచ్చు, కాని అంతకన్నా అద్భుతమైనది కాదా? మన గెలాక్సీ గతం నుంచి మన దగ్గరకొచ్చిన ఒక మెసెంజర్ ఇది. బహుశా ఈ నక్షత్రాంతర సందర్శకుడు మనకు ఇచ్చిన అసలైన గిఫ్ట్ అది ఏమిటి అనేది కాదు, అది మనల్ని ఏమి అడుగుతోంది అనేదే. అసలు పాయింట్ అది కాదని, అది మనలో రేకెత్తించిన ఆలోచనలే అసలైన విషయం. ఈ విషయాన్ని మనమొక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నక్షత్రాల మధ్య ఆ చీకటిలో 3i, ATS లాంటి పురాతన సాక్షులు ఇంకా ఎన్ని తిరుగుతున్నాయో, వాళ్ళ దగ్గర ఇంకెన్ని కథలున్నాయో. ఈ విషయం ఎంత పెద్దదో, ఎంత రహస్యంగా ఉందో ఆలోచించడానికి ఇది మనకొక గొప్ప అవకాశం ఇచ్చింది.